greatest commendation that Jesus can give you is this. దేవుడు నీకు ఇవ్వబోయే అతి గొప్పమైనటువంటి ఒక బిరుదు ఏమిటయ్యా అంటే, a man without any hypocrisy. వేషధారణ లేని మనుష్యుడు. You know, in John chapter 1, Jesus gave that commendation to an unconverted Jewish man. యోహాను సువార్త 4వ అధ్యాయములో, chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయములో మార్పు చెందిన యొక్క యూదుల గురించి ఇట్లాంటి మెప్పుకోలు మాటలు పలుకుతున్నాడు. You know, it's amazing how Jesus would sometimes appreciate an unconverted person. నిజానికి పునర్జన్మ, తిరిగి జన్మించిన రక్షణ లేని వారిని ప్రభు యేసుక్రీస్తు మెచ్చుకోవడం కొన్నిసార్లు మనకు ఆశ్చర్యాన్ని కలుపుతూ ఉంటుంది. Here is one tremendous commendation of approval that Jesus gave to a man. ఒక మనుషుని పట్టుకొని అద్భుతమైనటువంటి ఆయనను గురించి మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ అది చూద్దాం. John chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయము. there was a man called Philip in verse 43 who met Jesus and decided to follow him. 43వ వచనం. ఫిలిప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసు ప్రభువును కనుగొని అతన్ని వెంబడించగోరాడు. Jesus found Philip. మరి యేసుక్రీస్తు ఫిలిప్పును కనుగొన్నాడు. said, follow me. ఆయన అన్నారు, ఫిలిప్పు నన్ను వెంబడించు. And Philip followed. ఫిలిప్పు వెంబడించాడు యేసు ప్రభువును. And Philip said, this is wonderful. I found the Messiah. I've got to tell my friend Nathaniel. ఫిలిప్పు వెంటనే అంటున్నాడు, ఆశ్చర్యకరమైన సంగతి, నేను మెస్సీయను కనుక్కున్నాను కాబట్టి నా మిత్రుడైన నతానియేలుకు చెప్పాలి అని కోరుకున్నాడు ఫిలిప్పు. He was preaching the gospel to Nathaniel. మరి నతానియేలుకు సువార్త ప్రకటిస్తున్నాడు ఫిలిప్పు. What is that? ఏంటది? We have found the Messiah, verse 45. 44వ వచనంలో మేము మెస్సీయను కనుగొంటిమి. But Nathaniel despised it. అయితే ఈ ఫిలిప్పు చెప్పిన ఆ మాటను నతానియేలు తిరస్కరించాడు. Where is he from? Nazareth? ఏంటి, మరి యొక్క మెస్సీయ నజరేతు నుంచి వచ్చాడా? Impossible. నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా? Nazareth has got such a bad reputation that how can anything good come from there? నిజానికి నజరేత్ అంటే ఎంతో చెడ్డ పేరుంది. నజరేతు నుంచి ఎప్పుడైనా మంచి సంగతి వస్తుందా అని చెప్పాడు నతానియేలు. This is the only verse in the gospel that tells us that Jesus was born in a town with a very bad reputation. నిజానికి ఇదే ఏకైక వచనము ఎంతో చెడ్డ పేరు కలిగినటువంటి పట్టణంలో నుంచి యేసుప్రభు వచ్చాడు అని మనకు చెప్తున్నది. Can you think of some part of Hyderabad which has got a very bad reputation, like some red light district or something like that? మీరు హైదరాబాద్ జంట నగరాల్లో చూసినట్లయితే ఎంతో చెడ్డ పేరు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏమైనా మీకు జ్ఞాపకం ఉంటుందా? Would you like to go and live there? అట్లాంటి చెడ్డ పేరున్న ప్రాంతంలో వెళ్ళి నివసించడానికి ఇష్టపడతారా మీరు? Why was Jesus born in Nazareth? ఎందుకండి యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో వచ్చి అక్కడి నుంచి వచ్చాడు? Because he didn't come for holy people, he came for sinners. కారణం ఒక్కటే, పరిశుద్ధుల కొరకు ఆయన రాలేదు, పాపుల కొరకు మాత్రమే ఆయన వచ్చాడు. He didn't come to call holy people, he came to call sinners. పాపులను పిలవచ్చితని గాని నీతిమంతులు పరిశుద్ధులను పిలవ రాలేదంటున్నాడు యేసు ప్రభు. That's why he told the Pharisees, you people think you're holy, I didn't come for you. అందుకనే పరిసయ్యులను చూచి అన్నాడు, మీరు అనుకుంటారు మీరు పరిశుద్ధులని, మీకోసం నేను రాలేదు, మీరు పరిశుద్ధులు కాదు. If he were here, he'll say the same thing. ఒకవేళ ఆయన ఇక్కడ ఉంటే ఆయన కూడా చెప్పుండేవాడు. Some of you think you're quite holy, Jesus, I didn't come for you. కనుక వారిని చూచి మిమ్మల్ని కూడా చూచి ప్రభు చెప్పగలడు, మీరు అనుకుంటారు పరిశుద్ధులని, కానీ వాస్తవం ఏంటంటే మీరు పరిశుద్ధులు కారు. I found that in some of my churches too. అట్లాంటి విషయాలు, అట్లాంటి మనుషులను నా సంఘాల్లో కూడా చూచాను. We are holy because we belong to CFC. మేము సిఎఫ్సికి చెందిన వాళ్ళం కాబట్టి మేము పరిశుద్ధులం అనుకుంటారు. Jesus says, I didn't come for you then. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడివా, అయితే నీ కోసం నేను రాలేదు. I came for those who want to be saved 100% from all sin. ప్రతి ఒక్క పాపం నుండి కూడా నేను రక్షణ పొందాలి అని చెప్పి కోరుకున్న పాపుల కోసం నేను వచ్చానని యేసు ప్రభు అంటున్నాడు. Do you acknowledge that? నీవు దాన్ని అంగీకరిస్తున్నావా, ఒప్పుకుంటున్నావా? So Nathaniel said, nothing good can come out of Nazareth. ఫిలిప్పు చెప్పిన మాటలు విని నతానియేలు అంటున్నాడు, నజరేతు నుంచి ఏది కూడా మంచిది రాదన్నాడు. Philip said, anyway, come and see. అయినప్పుడు ఫిలిప్ అన్నాడు, అయినను వచ్చి చూడుము. Now Jesus knew everything about Nathaniel. నతానియేలు గురించి యేసు ప్రభు వారికి బాగా తెలుసు. Because when Nathaniel asked him in verse 48, how do you know me? నతానియేలు యేసు ప్రభువుని చూచి అంటాడు, నన్ను నువ్వు ఎట్లాగా గుర్తెరుగుదు అంటున్నాడు. Jesus had supernatural knowledge. యేసుక్రీస్తు ప్రభు వారికి అసాధారణమైన ఆ జ్ఞానం ఉంది. He said, I know Philip came and called you a little while ago. నాకు తెలుసు, ఫిలిప్పు నిన్ను వచ్చి పిలవక ముందే నాకు తెలుసు. I was not there, but I know it. అయితే నేను అక్కడ లేను గాని నాకు అది తెలుసు. And even before that, some time ago, you were sitting under the fig tree praying, and I saw you. ఫిలిప్పు వచ్చి నిన్ను ఆహ్వానించడానికంటే మునుపు నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చుని ప్రార్థిస్తూ ఉంటున్నావు, అది కూడా నాకు తెలుసు. If Jesus knew so much about Nathaniel, నతానియేలు గురించి యేసుక్రీస్తు వారికి అంత తెలుసు, he would also have known that Nathaniel said nothing good can come out of Nazareth. యేసు ప్రభు వారికి నతానియేలు చేసిన రెండు తెలుసుంటే ఇక నజరేతులోంచి ఏ మంచి రాదు అని పలికిన మాట కూడా యేసు ప్రభు వారికి తెలుసు. He heard it. ఆయన విన్నాడు supernaturally. అసాధారణమైన. So here is this man coming
who thinks you're a useless fellow who come from a useless town? నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, పనికిరాని పట్టణంలో నుంచి వచ్చిన వాడువు అని పలికిన మనుషుడు అట్లాంటి వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. If you knew that somebody despised you because of who you are and the town you came from, how will you greet him? ఏ పట్టణం నుంచి నువ్వు వచ్చావో, నువ్వు ఎటువంటి వాడువో అని తెలిసి నిన్ను తృణీకరించినట్టు ఆ వ్యక్తి నీ దగ్గరికి వస్తే ఆ మనిషిని చూసి ఎట్లా ప్రతిస్పందిస్తావు నువ్వు? You probably don't even want to meet him, or you'll greet him with a frown. ఒకవేళ కనీసం కలవడానికి కూడా ఇష్టపడవు, ఒకవేళ నువ్వు నమస్కారం చేసినా అయిష్టపూర్వకంగా చేస్తావు. That's where Jesus is not like us. అయితే యేసుక్రీస్తు ప్రభు మనలాంటి మనుషుడు కాడు. He knew that Nathanael was honest. నతనయేలు యథార్థవంతుడని యేసు ప్రభు బాగా తెలిసినవాడు. He may not be right, అతను సరైనవాడు కాకపోవచ్చు, but he's honest. He thinks nothing good can come out of Nazareth. నజరేతులో నుంచి ఏ మంచి రాదు అని చెప్పి పలికాడు. అతను యథార్థంగా ఆ మాటలు నమ్మాడు. And Jesus says about him, యేసు ప్రభు నతనయేలు గురించి అంటున్నారు, verse 47, 47వ వచనంలో, is a man in whom there is no deceit. ఇదిగో ఈ మనిషిని యందు ఏ కపటమును లేదు అని అంటున్నారు. He does not pretend, he speaks the truth. అతను ఏదో సత్యం ఎరిగాను అన్నట్లుగా నటించడు. What was the truth? ఏంటి ఆ సత్యం? He believed nothing good can come out of Nazareth. నజరేతులోంచి ఏ మంచిది రాదు, అది అతని నమ్మకం. And he says that. ఆ నమ్మకాన్ని నమ్మాడు, అది చెప్పాడు. I have sometimes witnessed to atheists. కొన్నిసార్లు నేను నాస్తికులకు నేను యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాను. And I said, why don't you tell God if he speak to God like this? కనుక మీరు ఎందుకు దేవుడితో ఈ రీతిగా మాట్లాడకూడదని చెప్పాను. Say, God, I don't even know whether you exist. దేవా, అసలు నువ్వు ఉన్నావో లేదో కూడా నాకు తెలియదు. I don't believe you exist. అది మొట్టమొదటిగా నువ్వు ఉన్నావని నేను నమ్మను. I don't lose anything by praying this prayer. కాబట్టి నేను ఏం కూడా ఇట్లాంటి ప్రార్థనకి చేయను. God, you don't exist. I don't believe you exist. దేవుడా, అసలు నువ్వు ఉన్నావని నేను నమ్మటం లేదు. But if you do, ఒకవేళ ఉన్నట్లయితే show yourself to me and I'll believe in you. నేను నిన్ను నమ్మునట్లుగా నిన్ను నీవే నాకు కనపరుచుకో. And the atheist says, supposing there's a God, will he be insulted if I speak to him like that? నేను అట్లా చెప్పినప్పుడు ఆ నాస్తికుడు అన్నాడు, ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకోండి, నేను అట్లా చెప్తే ఆయన ఏమైనా అవమానపరచబడతాడేమో. You don't know God. He loves honest people. చూడండి, దేవుడు యథార్థవంతులు ప్రేమిస్తాడండి. But if you pretend, ఒకవేళ నటిస్తే, then God would not listen to you. దేవుడు నిన్ను మాత్రము దీవించడు. God loves honest people. యథార్థవంతులను ఎల్లప్పుడూ దేవుడు ప్రేమిస్తాడు. Even those who despise him. ఎందరైతే ఆయనను తృణీకరించారో అట్టి వారిని కూడా ఆయన ప్రేమించేవాడు. Here it is. ఎక్కడ? Someone who despised Jesus. ఎందరో యేసు ప్రభువును తృణీకరించారు. And Jesus appreciates him. దేవుడు వారిని అభినందించాడు. There is a man in whom there's no hypocrisy. ఇక్కడ నతనయేలు చూసి అంటున్నాడు, ఇటువంటి ఆ యొక్క మరి నెపము లేనివాడు, నింద లేనివాడు ఇక్కడ ఉంటున్నాడు అంటున్నాడు. I've come across two types of people who oppose me in my ministry. నా పరిచర్యను వ్యతిరేకించినటువంటి రెండు రకాల మనుషులు నేను మరి కలుసుకుంటూ వచ్చాను. One, those who are disturbed by the sins I point out in them. ఒక గుంపు వారు ఎటువంటి వారంటే, వారు కలిగి ఉన్న పాపాలను వేలెత్తి చూపించాను కాబట్టి వారు కలవరపడ్డవారు. Or the pastors who are convicted of their love of money because of what I preach. నేనేదైతే బోధించానో ఆ బోధన బట్టి పాదిరులందరూ కూడా డబ్బు మీద ప్రేమను బట్టి వారు గద్దించబడ్డారు. But they won't say that is the reason why they oppose me. అయితే వారు, అయ్యా నిన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే మాకు డబ్బు ఆశ ఉంది, అది నువ్వు చూపించావు అని చెప్పరు. They will pretend that they oppose me because of some wrong doctrine. ఏదో తప్పు బోధ చేస్తున్నావు అని చెప్పేసి నటించి నా మీద ద్వేషాలు పెంచుకుంటారు. They are number one hypocrites. వారు ఖచ్చితంగా ప్రథమ శ్రేణి వేషధారులు. I have no respect for them. I believe God has no respect for them. ఇక నేను వారంటే నాకు గౌరవం లేదు. నేను నమ్మేది ఏంటంటే దేవుడు కూడా వారంటే గౌరవం ఉండదు. Then there are another group of people రెండవ గుంపుకు చెందిన ప్రజలు ఉన్నారు, who are honest. వారు యథార్థవంతులు. And say, I don't agree with you. వారంటారు, అయ్యా నీతో మేము సమ్మతించం. And they give the real reason. వారు నిజమైన కారణం చెప్తారు. They say, I don't believe anybody can overcome anger and lust. ఎవరైనా సరే దురాశను లేకపోతే కోపాను జయించానని చెప్తే వాళ్ళని నమ్మనంటారు. వాళ్ళు, I appreciate them నేను వారిని మెచ్చుకుంటాను కూడా, because they're honest. ఎందుకంటే వారు యథార్థవంతులు. They're not pretending. వారు నటించడం లేదు. There's more hope for such people. అట్లాంటి వారికి ఎక్కువ నిరీక్షణ ఉంది. I'm not disturbed that they oppose me. వారు నన్ను వ్యతిరేకించారని చెప్పి నాకు కలవరం లేదు. It's okay. So many people oppose Jesus. యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో మంది వ్యతిరేకించారు. But those who were honest got saved. అయితే యథార్థవంతులందరినీ కూడా దేవుడు రక్షించాడు. Nathanael got saved. నతనయేలు దేవుడు రక్షించాడు. And it's possible that he became one of the disciples. మరి ఆ యేసుక్రీస్తు వారి యొక్క మరొక శిష్యుడిగా కూడా తన యథార్థను బట్టి నతనయేలు అయ్యాడు. We don't know if he had another name. అతనికి మరొక పేరుందేమో మనకు తెలియదు. Whether he was one of the apostles. అపోస్తలుల్లో ఒకడయ్యాడేమో. But he certainly became a disciple. ఖచ్చితంగా మనం నతనయేలు గురించి ఒకటి చెప్పగలము. యేసుక్రీస్తు వారి శిష్యుడయ్యాడు. Verse 49, you are the son of God, you are the king of Israel. ఎందుకంటే 49వ వచనంలో నతనయేలు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువును అతనికి ఉత్తరం ఇచ్చాడు. It's the same confession that Peter made. ఇదే ఒప్పుకోలు పేతురు కూడా పలికాడు.
So, what I want to say is, if you're honest with God, God will meet with you. నేను చెప్పేది ఏంటంటే దేవుడికి దగ్గర నువ్వు యథార్థవంతుడిగా అయినట్లయితే దేవుడిని సంధిస్తాడు, ప్రభు నిన్ను So, దీవిస్తాడు. all I'm asking you to be is honest with God. నేను ఉదయకాల సమయంలో మిమ్మల్ని కోరేది ఒక్కటే, దేవుని దగ్గర ముందు యథార్థవంతులుగా ఉండండి. If you hear something that convicts you ఏదైనా నేను ఒప్పించే ఆ మాటను వింటే in these days, మరి ఈ యొక్క వేదిక మీద నుంచి don't try to cover it up. దేవుడు నీకు చూపిస్తుంటే ఆ పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేయకు. Whether you consider yourself senior believer, leader, or anybody. ఒకవేళ నువ్వు సీనియర్గా లీడర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఉండవచ్చు, ఎవరైనా సరే దేవుని వాక్యం నీ పాపాన్ని చూపిస్తే కప్పుకోకు.